రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మహారాష్ట్ర పూణేలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుందాం, నా బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం, ట్రెక్కింగ్ వెళ్దాం, సరదాగా ప్రతి ప్లేస్ని తిరిగి ఎంజాయ్ చేద్దాం అని చెప్పి పెళ్లి చేసుకోబోయే భర్తని పూణేలోని లోహాకోట్ ఫోర్ట్ దగ్గరికి తీసుకెళ్లి ఒక మహిళ 400 అడుగు లోయలోకి తోసేసింది. దీనంతటికీ కూడా కారణం ఏంటంటే ఆ పెళ్లి ఇష్టం లేదు, అతనంటే కూడా ఇష్టం లేదు. ఇంతకుముందు వేరే ఒక అబ్బాయిని ప్రేమించింది, అతనితో కలిసే ఈ మర్డర్కి చేయడానికి ప్లాన్ చేసింది. దీని గురించి క్లియర్గా చెప్తా. ఇదంతా కూడా మహారాష్ట్ర పూణేలో జరిగింది. ఎవరైతే చనిపోయాడో అతని పేరు కేతన్ అగర్వాల్, ఎవరైతే హంతకురాలుందో ఆమె పేరు సియా గోయల్. సో వీరిద్దరికి కొన్ని నెలల క్రితం నిశ్చితార్థం అయ్యింది. అయితే ఆ పెళ్లి సియా గోయల్కి ఇష్టం లేదు. సియా గోయల్ ఫాదర్ ఏమో ప్రముఖ మసాలా వ్యాపారవేత్త, అతని పేరు కూడా బయటికి రాలేదు, లేదంటే అతని పేరు ఖచ్చితంగా నేను చెప్పాను. అలాగే కేతన్ అగర్వాల్ ఏమో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి విశాల్ అగర్వాల్. సో రెండు కూడా మంచి ఉన్నత కుటుంబాలే. పెళ్లిని పెద్దల సమక్షంలోనే కుదుర్చారు. నిశ్చితార్థం జరిగింది, పెళ్లి డేట్ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. జైపూర్లో ఒక ప్యాలెస్ని బుక్ చేసుకున్నారు. అలాగే అతిథుల కోసం 2 ప్రైవేట్ విమానాలను కూడా బుక్ చేసుకున్నారు. సుమారుగా జైపూర్లో వారు బుక్ చేసుకున్న ఆ ప్యాలెస్ దాని రెంటు 17 కోట్లు. అంటే అర్థం చేసుకోండి వీరెంత రిచ్ ఫ్యామిలీస్. అయితే ఎప్పటి నుంచో కూడా అతన్ని హతమార్చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. మే 31 ఇలానే ట్రెక్కింగ్ అని చెప్పి తీసుకెళ్ళి అతన్ని తోసేద్దాం అని చెప్పి గోతులకి అనుకున్నారు. కానీ ఆ రోజు నిజంగానే అతన్ని తోసింది, కానీ అతను తప్పించుకున్నాడు. ఎందుకు ఇదంతా కూడా చేసామని అడిగితే సడన్గా పాము కనిపించింది నాకు, అందుకని నేను భయపడ్డాను అని చెప్పేసి అతనికి ఆ మాట చెప్పి తప్పించుకుంది. పాపం అతను కూడా నిజంగానే ఏదో కనిపించి జంతువు వల్ల చూసి చిన్న జంతువు వల్ల భయపడిందేమో అని చెప్పేసి అతను పట్టించుకోలేదు. దాని తర్వాత జూన్ 4 ఒక ప్లేస్కి పిలిచి అతన్ని చంపేద్దాం అనుకున్నాడు. కానీ ఆ రోజు వారి టైమింగ్స్ సెట్ అవ్వలేదు, అతను రాలేదు. ఆ రోజు ప్లాన్ ఫెయిల్ అయింది. తర్వాత జూన్ 14 మళ్ళీ ఇలానే ట్రెక్కింగ్కి తీసుకెళ్ళి చంపేద్దామని ప్రయత్నించాడు, కానీ ఆ రోజు కూడా కుదరలా. ఇంకా జూన్ 18 మొత్తానికి ఏదో ఒకటి మాయ చేసి అతనికి వెడ్డింగ్ షూట్, ట్రెక్కింగ్, ఈ లోహాకోట్ ఫోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఫోటోలు చాలా అద్భుతంగా వస్తాయి, మనం అక్కడ వెడ్డింగ్ షూట్ చేసుకుందాం అంటూ కూడా అతనికి చెప్పి అతనికి పిలిపించింది. వచ్చారు, కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. అంతకుముందు కూడా వారిద్దరూ కలిసి చాలా వీడియోస్ తీసుకున్నారు. స్క్రీన్ పైన అవి కూడా మీరు చూడొచ్చు. అయితే అదే రోజు ప్రియుడు కూడా అక్కడికి వచ్చాడు. పాపం ఆ వ్యక్తికి ప్రియుడు ఉన్న సంగతి తెలియదు. నిజానికి సియా గోయల్ని కేతన్ అగర్వాల్ చాలా ప్రేమించాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న మాట ఇది. మీరు విజువల్స్ చూడొచ్చు, ఒకసారి చూడండి. ఒక విజువల్ ప్లే అవుతుంది. కార్లో ఆమెకి ప్రపోజ్ చేస్తాడు. ఆయన ఒక రెస్టారెంట్లో అనుకుంటా, అక్కడ కూడా చాలా గ్రాండ్గా ప్రపోజ్ చేస్తాడు. చాలా నమ్మాడు. ఇక నా జీవితం ఈమెతోనే, నేనంటే ఆమెకి చాలా ఇష్టం, నేనంటే ఆమెకి చాలా గౌరవం, అలాగే ఆమె అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆమె పైన చాలా విపరీతంగా ప్రేమను పెంచుకుని ఆమె ఏం చేసినా కాదనుకుంటా ప్రతి దానికి ఓకే చెప్పాలి. చివరికి ఆమె చేతిలోనే అతను బలైపోయాడు. సో 18వ తేదీ ఉదయం 10:30 గంటలకి అతని ప్రియుని కూడా ఈ లోహాకోట్ ఫోర్ట్ దగ్గరికి పిలిచింది. అతనికి సంబంధించిన చిన్న విజువల్ చూడొచ్చు మీరు. ఆ రోజు అతను ఒక జర్కిన్ వేసుకుని, అతని ఫేస్ కనిపించుకుని, ఒక మాస్క్ ధరించి, స్పెట్స్ అవన్నీ కూడా పెట్టుకుని ఆ రోజు అక్కడికి అతను రావడం జరిగింది. సో ఎవరూ లేని టైం చూసి అతన్ని ఆ లోయలోకి తోసేశారు. తోసేసింది ఎవరో తెలుసా? సియా గోయల్. తర్వాత అయ్యయ్యో ప్రమాదవశాత్తు అతను పడిపోయాడు అంటూ కూడా కుటుంబ సభ్యులకి కాల్ చేయడం, ఇవన్నీ కూడా చెప్పడం చేసింది. దాని తర్వాత ఈ కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులకి కొంత అనుమానం వచ్చింది. ఎందుకంటే అతనికి ట్రెక్కింగ్కి వెళ్ళే అలవాటు ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, వెళ్తాడు ఫ్రెండ్స్తో కలిసి. అక్కడ ఎలా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పైగా ఆ ప్లేస్కి వెళ్ళిన అనుభూతి కూడా అక్కడ ఉంది.
10 సార్లు వెళ్ళిన ప్లేస్లోనే ఇతను ఎలా ఇది అయిపోయాడు, ఏం చేశాడు అనే విషయాలు అనుమానం రావడంతో పోలీసులను వారు ఆశ్రయించారు. అప్పటికే పోలీసులకు అనుమానం ఉంది ఈ కేసు గురించి, ఆమె పైన అనుమానం. సో ఇటు వీళ్ళకు కూడా రావటం, బలమైన వాంగ్మూలాలు రావటం వారి కుటుంబ సభ్యుల నుంచి. మొత్తానికి జూన్ 23వ తారీఖున కేసు పెట్టి దాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజెస్ని పరిశీలించారు. శ్రేయా గోయల్ కాల్ డేటా మొత్తం కూడా చెక్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ ప్రియుడు గురించి బయటపడింది. అతని పేరు చాతన్ చౌదరి. వీళ్ళిద్దరూ కూడా ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. కానీ చాతన్ చౌదరి గురించి శ్రేయా గోయల్ వారి ఇంట్లో చెప్పలా, దాచింది. వాళ్ళు ఏమనుకున్నారంటే పెళ్ళైన తర్వాత కూడా మన ఇద్దరం ఈ ప్రేమాయణాన్ని గడపొచ్చాం అని అనుకున్నారు. కానీ ఇతను చూస్తేనేమో అది కుదిరేలా లేదు. ఇతను కానీ, ఇతని స్టైల్ కానీ, ఇతని బిహేవియర్ కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే కుదిరేటట్లేదు. సరే ఇంకెందుకు, ఇతనే లేకపోతే గొడవ వదిలిపోతుంది కదా అని చెప్పేసి ఈ ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం మే 31, జూన్ 4, జూన్ 14, చివరికి జూన్ 18 అప్పుడు చంపేస్తారు. యాక్చువల్గా జూన్ 4న ఏమైందంటే ఎక్కువ మంది అక్కడ పర్యాటకులు వచ్చారంట. సో దాంతో ఆ రోజు మరి ఏం చేయలేక, సో జూన్ 18న ఎక్కువ మంది లేరు, ఒక వేరే ప్లేస్కి తీసుకెళ్ళి అతన్ని తోసేసి. సో చూడండి ఎంత నాటకం ఆడి అతన్ని హతమార్చి చంపేస్తారు. కనీసం పెళ్ళి ఇష్టం లేదని చెప్పేసినా బాగుంది, కానీ అతన్ని మొత్తం కూడా వాడుకుని అతని దగ్గర నుంచి గిఫ్ట్స్ అన్ని రకాలుగా ఎంజాయ్మెంట్స్ చేసి రెస్టారెంట్స్కి తిప్పి అన్నీ అతని దగ్గర నుంచి పొంది చివరికి అతన్ని మాయ చేసి లోయలోకి తోసేస్తుంది. సో నేను అందుకే అన్నా హనీమూన్ ఘటన ఖచ్చితంగా గుర్తొస్తుంది అని చెప్పి. సో ఇదే రకంగా హనీమూన్ ఘటన, కాకపోతే అక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత వారి హనీమూన్కి వెళ్ళారు. అక్కడ ఆమెని పాపం చాలా దగ్గరగా తీసుకోబోతుండగా అతన్ని చంపేసింది. సో ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది. సో వాళ్ళ కుటుంబ సభ్యులైతే చాలా తీవ్ర ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎలా అయినా సరే ఆమెను అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే చాతన్ చౌదరి ఎవడైతే ప్రియుడు ఉన్నాడో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ చూడండి ఎంత ధైర్యంగా ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి లోపలికి మళ్ళీ బయటకు వస్తుందో. కనీసం కూడా ఆమెకి గిల్టీ ఫీలింగ్ లేదు. ఆమె అనుకున్నది చేసింది, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. పైగా పోలీసులకి ఎన్ని మాయ మాటలు చెప్పిందో, మామూలు యాక్టింగ్ కాదు అసలు, నిజంగా మహానటిలా ఆ రోజు ఆమె యాక్టింగ్ చేసిందంట. పోలీసులే చెప్తున్నారు. తర్వాత ఈమె ఓవర్ యాక్షన్ చూసినప్పుడే వారికి అనుమానం వచ్చిందంట, కానీ వారు గోప్యంగా ఉంచేశారు. తర్వాత కుటుంబ సభ్యులు వారు ఈ కేసు గురించి కొన్ని వివరాలు అందించడం అండ్ ఇంతకుముందు ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందనే ఇన్సిడెంట్స్ గురించి ఆరా తీయడం. సో స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఓకే అప్పుడు వారి కాల్ డేటాను చెక్ చేయడం జరిగింది. ఆ కాల్ డేటా ద్వారానే చేతన్ చౌదరితో ఏం డిస్కషన్ చేసింది, ఏం మాట్లాడింది అనే విషయాలు కూడా బయటపడ్డాయి. సో ఆ రకంగా ఈమెను పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. సో ఇలాంటి మహిళలను అసలు ఏం చేయాలంటారు? మీ కామెంట్స్ ఏంటి? ఖచ్చితంగా తెలియపరచండి. థ్యాంక్ యూ.